అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 118. నందిని గారు ఇద్దరు చెవులు పట్టుకుని నా దగ్గర ఈ అల్లరి ఆపి వెళ్ళి మీ మొగుళ్ళ ముందర చూపించండి అంటారు. చిన్ను వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ వెళ్ళి నందిని గారి కాళ్ళకు దండం పెడుతుంది. నందిని గారు చిన్నుని పైకి లేపి, మా ఇంటి మహాలక్ష్మిరా, నువ్వు మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ త్వరగా తొలగించుకుని మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాడికి కోపం ఎక్కువ, అది కాస్త అర్థం చేసుకుని వాడిని క్షమించమ్మా అంటారు. ఆయన ఏం చేసినా కూడా చెల్లి మీద ఉన్న ప్రేమతోనే చేశారు అత్తయ్య. అంతేకాకుండా ఆయన్ని నేను ప్రేమించిన మనిషిని అర్థం చేసుకోకపోతే ఎలా అత్తయ్య? ఆయన ఎలాంటి వారో నేను అమెరికాలో ఉన్నప్పుడే చూశాను. మా గురించి మీరేం భయపడకండి అంటుంది చిన్ను. నందిని గారు చిన్ను చేయి పట్టుకుని, నా మనసులో ఉండే భయాన్ని బాధని నీ సమాధానంతో తుడిచేసావు తల్లి. అలానే త్వరగా మా చేతిలో ఒక మనవన్నో మనవరాలనో పెడితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అని నుదుటి మీద ముద్దు పెడతారు. వైజయంతి గారు కూడా లోపలికి వస్తూ నందిని గారితో, అక్క టైం అవుతుంది అని చిన్నుని చూసి, బంగారు తల్లా ఉన్నవరా అని వేళ్లతో దిష్టి తీస్తారు. చిన్ను వైజయంతి గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాక అంజు వైజయంతి గారు కలిసి చిన్నుని రూమ్ దగ్గర తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోతారు. చిన్ను లోపలికి వెళ్ళేసరికి దివిత్ అక్కడ బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. చిన్ను వచ్చిన విషయం కూడా చూసుకోకుండా చిన్ను దివిత్ని చూసి తనేదో ఆలోచనలో ఉన్నాడని అర్థమయ్యి మెల్లగా దివిత్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. దివిత్ అప్పుడు చూస్తాడు చిన్నుని. తనని అలా చూడగానే చూస్తూ ఉండిపోతాడు. దివిత్ ఏం మాట్లాడకుండా తనని అలానే చూస్తుండేసరికి కొంచెం సిగ్గుపడి చేతిలో ఉన్న పాలు దివిత్ ముందర పెడుతుంది. అప్పటి వరకు కళ్ళారకుండా తన్నే చూస్తున్న దివిత్ తేరుకుని తన చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని దాన్ని పక్కన టేబుల్ మీద పెట్టి చిన్ను చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుని చిన్నుని చూస్తూ, ఐఎమ్ సారీ చిన్ను అంటాడు. అప్పటి వరకు సిగ్గుతో తలదించుకుని ఉన్న చిన్ను తలని పైకెత్తి దివిత్ని చూసి తన చేతుల్లో తీసుకుని, మీరెందుకు సారీ చెప్తున్నారు అంటుంది. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను చిన్ను. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నన్ను భర్తగా ఒప్పుకున్నావు. ధైర్యంగా ఉన్నావు కాబట్టి ఆ రోజు నేను ఏం చేసినా ఎలాంటి అఘాయిత్యం చేసుకోలేదు. మంచిదానివి కాబట్టి నా మీద ఎలాంటి కేసులు పెట్టడం జరగలేదు. అంత జరిగినా మీ అన్న మీద కోపంతో నిన్ను పెళ్లి చేసుకున్నానని తెలిసినా, నేను నిన్ను అపార్థం చేసుకున్నానని తెలిసినా నువ్వు నన్ను అసహించుకోలేదు. అంతేకాకుండా నా వల్లే నువ్వు కోమాలోకి వెళ్ళినా కూడా నా గురించి ఆలోచిస్తూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా. ప్రేమించిన వాడిని ఏదో ఒక చిన్న కారణంతో వద్దు అనుకునే అమ్మాయిలు ఉన్నారు, లేదా ప్రేమ అనేది అంతా టైంపాస్ అనుకునే అమ్మాయిలు ఉన్నారు. భర్త కానీ ప్రేమించిన వాడు కానీ ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడినా గొడవ పెట్టుకుని విడిపోయే అమ్మాయిలు ఉన్నారు. కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ప్రేమించిన వాడు ఎలా చేసినా ఏం చేసినా నన్ను మాత్రం తప్పుగా అనుకోకుండా నన్ను అర్థం చేసుకుని ప్రేమిస్తూనే ఉన్నావు. నన్నుగా ప్రేమించిన అమ్మాయి నువ్వేరా. నీలాంటి అమ్మాయి నాకు దొరికినా ఇప్పటికీ నిన్ను అర్థం చేసుకోకుండా నీ ఇష్టాలని తెలుసుకోకుండా మొన్న తొందరపడి అని చెప్తుంటే చిన్నుకి విషయం అర్థమయ్యి ఏడుపు మొహం పెట్టుకుంటుంది. దివితు చిన్నుని అలా చూసి మొన్న జరిగిన విషయంలో చిన్ను చాలా బాధపడుతుందని అర్థమయ్యి ఇంకా అక్కడ ఉండలేక బాల్కనీలోకి వెళ్ళడానికని పైకి లేచి బాధగా, నన్ను క్షమించు చిన్ను, ఆ రోజు తప్పు జరిగింది, మళ్ళీ అలా అవ్వనివ్వను, నీ ఇష్టం లేకుండా నీ చిటుకుని వేలుని కూడా తాకను అని ముందుకు వెళ్తున్న దివిత్ని వెనక నుండి గట్టిగా హాక్ చేసుకుంటుంది చిన్ను అలా హాక్ చేసుకునేసరికి హ్యాపీగా ఫీల్ అయినా తన మనసులో ఏముందో క్లియర్గా తెలియకుండా మళ్ళీ ఏ తప్పులు చేయకూడదని చిన్ను చేతులను విడిపించుకుని వెనక తిరిగి చిన్ను మొహాన్ని దోశల్లో తీసుకుని తన కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్ళని తన వేళ్లతో తుడిచి, నా వల్ల మళ్ళీ ఏ తప్పు జరగకూడదని నీ మనసు నొప్పించకూడదనే ఇలా వెళ్తున్నాను రా. అంతేకాని నువ్వంటే ప్రేమలేక కాదు, నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను, ప్లీజ్ ఏడవకురా అంటాడు బాధగా. దివిత్ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళని చూసిన చిన్ను దివిత్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ, ఆ రోజు మీరు ముద్దు పెడుతుంటే మిమ్మల్ని తోసేసి వెళ్ళిపోయాననేగా ఇలా మాట్లాడుతున్నారు. ఆ రోజు మనం హాల్లో ఉన్నప్పుడు మామయ్య గారు రావటం చూసి నేను అలా వెళ్ళిపోయాను. మీకోసం రూమ్లో చాలాసేపు వెయిట్ చేశాను, కానీ మీరే రాలేదు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా మీరు నాతో మాట్లాడలేదు అంటుంది వెక్కుతూ. నీకు ఇష్టం లేకుండా నేను అలా చొరవ తీసుకున్నాననే గిల్టీ ఫీలింగ్ మా, అందుకే నీకు కాల్ చేయలేకపోయాను. నువ్వు కూడా నా మీద కోపంలో ఉన్నావేమో
అందుకే కాల్ చేసి మాట్లాడటం లేదేమో అనుకున్నానురా, అందుకని. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా అంటుంది చిన్ను. దివిత్ తెలియదుమా అంటాడు. చిన్ను చిరుకోపంగా చూసి, మీరు ఇప్పటికి కూడా నన్ను నా మనసును అర్థం చేసుకోలేదని నా బాధ అంటుంది. దివిత్ అర్థం కాక చూస్తుంటే చిన్ను తల కొట్టుకుని, ఆ రోజు అలా వెళ్ళిపడితే సిగ్గుపడిందేమో అనుకోవచ్చు కదా, లేదా ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసుకోవచ్చుగా, రూమ్లోకి వచ్చి కనీసం నన్నైనా అడుగుండొచ్చుగా, అదేమీ చేయకపోగా ఇప్పుడు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతే నాకు ఏడుపు రాదా అంటుంది. దివిత్ అంటే నీకు ఇదంతా ఇష్టమేనా అంటాడు. చిన్ను మిమ్మల్ని అని కోపంగా చూస్తూ దివిత్ను ఫోర్స్గా దగ్గరకు లాక్కుని తన పెదవుల మీద ముద్దు పెట్టి వదిలేస్తుంది. దివిత్ చిన్ను చేసిన పనికి తాను తీసుకున్న చొరవకు ఆశ్చర్యపోయినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనను వదిలేసిన చిన్ను దగ్గరికి లాక్కుని హ్యాపీనెస్తో మొహంతా ముద్దులు పెడుతూ చిన్నుని గట్టిగా హక్ చేసుకుని, ఐఎమ్ వెరీ హ్యాపీరా, నన్ను ఇంతలా అర్థం చేసుకునే ప్రేమించే భార్య దొరికిందని తల మీద ముద్దు పెట్టుకుని, నీకు ఇష్టంగా నా దగ్గర అవుతున్నావు, అసలు అర్థం చేసుకోలేకపోయానురా అంటాడు. చిన్ను కూడా దివితని హక్ చేసుకుని, మీరు నన్ను లవ్ చేస్తారని అసలు అనుకోలేదు తెలుసా, మీరు ఇంకెవరినైనా లవ్ చేసి ఉంటే అని రిషి అనేసరికి చాలా భయం వేసింది. మీరు నాకు దూరం అయితే అన్న ఆలోచనకే చాలా ఏడ్చాను, కానీ ఇప్పుడు ఇలా మీ కౌగిల్లో ఉంటే నేను నమ్మలేకపోతున్నా అంటుంది. దివిత్ నవ్వి, తర్వాత తిరిగ్గా నమ్ముదులే కానీ ఇలా ఎంతసేపన్నా నూరిస్తావు, ఇంత అందంగా రెడీ అయ్యి నా ముందు నిలబడి నీ మటుకు నువ్వు ముద్దు పెట్టేసి పర్మిషన్ ఇచ్చిన కూడా ఇలా నీ కౌగిల్లో ఆపేస్తే ఎలా అంటాడు. చిన్ను సిగ్గుపడుతూ దివిత్ను వదిలి దూరం జరిగితే దివిత్ చిన్నుని తన చేతుల్లో తీసుకుని తనని బెడ్ మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసేసి వాళ్ళ మధ్య ఉన్న ఆ కాస్త దూరాన్ని కూడా చెరిపేసి ఇద్దరూ ఒకటవుతారు. చిన్నుని తీసుకుని అంజు వైజయంతి గారు వెళ్ళిపోయాక నందిని గారు ధృతిని బెడ్ మీద కూర్చోబెట్టి, స్వీటీ అందరూ హ్యాపీగా ఉన్నారు, నువ్వు కూడా అన్నీ మర్చిపోయి అశ్విన్తో కొత్త జీవితం మొదలు పెట్టాలని కోరుకుంటున్నానురా అంటారు. ధృతి నవ్వి, సరే పెద్దమ్మ, ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మరి నేను వెళ్ళనా అంటుంది తను కూడా సిగ్గుపడుతూ. నందిని గారికి ఏదో అర్థమయ్యి ఆవిడ కూడా నవ్వి ధృతి నుదుటి మీద ముద్దు పెట్టి, అశ్విన్ని ఇంకా ఏడిపించకు నాన్న అంటారు. ధృతి అని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధృతి రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది. తను లైట్ ఆన్ చేసి రూమ్ మొత్తం వెతికినా అశ్విన్ ఎక్కడా ఉండడు. ధృతి మనసులో ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఫ్రెష్ అవడానికి డ్రెస్ కోసం కబోర్డ్ దగ్గరికి వెళ్ళగా దాని మీద స్టిక్ నోట్ చూస్తుంది. కబోర్డ్లో ఉన్న ఒక రెడ్ కలర్ కవర్ ఉంది, అందులో ఉన్న చీర కట్టుకుని రెడీ అయ్యి బయటికి రా, నీకోసం లాన్లో వెయిట్ చేస్తున్నా అని చదివి నవ్వుకుంటూ ఆ శారీ తీసుకుని రెడీ అవ్వడానికి వెళ్తుంది. ధృతి రెడీ అయ్యి లైన్లోకి వెళ్తుంది. అక్కడ అశ్విన్ తన గురించే వెయిట్ చేస్తూ ఉంటాడు. ధృతి వెళ్ళి అశ్విన్ ముందర నిలబడుతుంది. అశ్విన్ కూర్చున్నవాడల్లా ధృతిని ఆ చీరలో చూసి తనను ముద్దు పెట్టుకోవాలని ఉన్న ఆపుకుని ధృతి చెయ్యిని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్ళి కారులో కూర్చోబెడతాడు. ధృతి అశ్విన్ని చూసి, ఈ టైంలో ఎక్కడికండి అంటుంది. అశ్విన్ మాత్రం ఏం మాట్లాడకుండా ధృతిని చూడకుండా కార్ని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్తాడు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కేస్తారు. ధృతి ఏం అడుగుతున్నా ఆన్సర్ చెప్పడు. ధృతి కోపం వచ్చి మూతి బిగించి పక్కకు తిరిగి కూర్చుంటుంది. అశ్విన్ ధృతిని చూసి నవ్వుకుని తన ఒడిలో ఉన్న ధృతి చేతిని చేతిలో తీసుకుని, కొంచెం సేపు బుడ్డి, తర్వాత నువ్వేం అడిగినా చెప్తానురా ప్లీజ్ అంటాడు. ధృతి సరే అన్నట్లు తల ఊపి అశ్విన్ భుజం మీద తలపెట్టి పడుకుని నిద్రపోతుంది. 1 గంట తర్వాత వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవడంతో నిద్రపోతున్న ధృతిని లేపుతాడు అశ్విన్. ధృతి లేచి ఎక్కడికి తీసుకొచ్చారు అశ్విన్ గారు అని అడుగుతుంది. అశ్విన్ కూర్చుని ఉన్న ధృతి లేవడానికి చెయ్యి అందించి, ఇంకొక అరగంటలో నీకే తెలుస్తుంది బుడ్డి, అంతవరకు మాట్లాడకుండా ఉండు అంటాడు. 2 గంటల నుండి అలానే చెప్తున్నారు అంటుంది. అశ్విన్ ధృతితో మాట్లాడకుండా క్యాబ్ బుక్ చేస్తూ ఉంటాడు. ధృతి అశ్విన్ని చూసి సీరియస్గా, నేను ఇలా వాగుతుంటే మీరేం పట్టినట్టు ఆ ఫోన్ చూస్తున్నారు, అసలు మనం ముంబై ఎందుకు వచ్చామో అది చెప్పండి అంటుంది. అశ్విన్ ధృతి వైపు సీరియస్గా చూసి, 1 గంట నోరు ముయ్యమన్నానా అని అరుస్తాడు. అశ్విన్ అలా అరిచేసరికి ధృతి కొంచెం భయపడుతుంది. ఆ తర్వాత మొహం మార్చుకుని అలిగిన అశ్విన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది. అశ్విన్ వెళ్తున్న ధృతిని చూసి, దీని ఆత్రమేమో కానీ ఇప్పుడు దీన్ని అనవసరంగా అరిచాను, ఇది ఇప్పుడు అలిగిందా, ఈ అమ్మాయిలకు అలగటం ఎవరు నేర్పించారో కానీ నిమిషానికి ఒకసారి అలుగుతారు అనుకుంటూ ధృతి వెనక్కి వెళ్తాడు. ఇద్దరూ క్యాబ్ ఎక్కి కూర్చుంటారు.
ధృతి అస్సలు అశ్విన్ని కూడా చూడకుండా విండోలో నుండి బయట చూస్తూ కూర్చుంటుంది. అశ్విన్ ధృతి దగ్గరగా జరిగి తన చెయ్యిని పట్టుకుంటాడు. ధృతి అశ్విన్ వైపు కనీసం తిరగకుండా విసురుగా తన చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. అశ్విన్ నవ్వుకుని తననే చూస్తూ కూర్చుంటాడు. అలా 1 గంట అయ్యాక వాళ్ళు రావాల్సిన ప్లేస్ రాగానే ధృతిని కిందకి దిగమని చెప్తాడు. ధృతి కిందకి దిగి ఎదురుగా కనిపిస్తున్న సముద్ర తీరాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అశ్విన్ని చూస్తుంది. అశ్విన్ నవ్వుతూ ధృతి చేయి పట్టుకుని సముద్రంలోకి వెళ్ళి అలలు కాళ్ళకు తలిగేలా కూర్చుని తన పక్కనే ఉన్న ధృతిని కూర్చోబెట్టుకుంటాడు. ధృతి అలలను చూస్తూ ఆనందపడుతుంటే అశ్విన్ ధృతి భుజం చుట్టూ చెయ్యేసి సముద్రంలో ఎగసిపడే శిఖరాలని కెరటాలను చూస్తూ ఇక్కడికి వచ్చాక నీకేం గుర్తొచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇక్కడికి నచ్చిన విషయం ఉందిరా అని ధృతి వైపు తిరిగి తన మొహాన్ని చేతిలో తీసుకుని నేను నిన్ను మొదటిసారి ఇక్కడే చూసింది బుడ్డి అని చెప్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.